ఇక పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇక జెడ్పీటీసీ స్థానానికి బీటెక్ రవి, సతీమణి లతారెడ్డి, జయాభారత్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ ఎన్నిక టీడీపీ బలోపేతానికి నాంది కాబోతోంది. ఇకపై పులివెందులలో ఏ చిన్న అవకాశం వచ్చినా టీడీపీ సత్తా చాటుతుందని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తుందని ఆయన చెప్పారు. అంటే నిన్న ఏదైతే మేము ప్రస్తుతానికి నామినేషన్ వేస్తున్నామో అధిష్టాన నిర్ణయం తర్వాత ఏదన్నా కూడా తుది నిర్ణయం అధిష్టానం కన్నా పోటీ చేయమంటే మేము పోటీ చేసేదానికి సిద్ధంగా ఉన్నామని నిన్న చెప్పడం. ఆ తర్వాత ఈరోజు అందులో ఆ తర్వాత రాత్రి మాకు అధిష్టానం నుంచి కూడా క్లియర్ డైరెక్షన్ వచ్చింది. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1:28 నిమిషాలకు మా మిసెస్ వచ్చేసి లతారెడ్డితో పాటు మా బ్రదర్ వచ్చేసి మారెడ్డి జయభరత్ రెడ్డిని ఇద్దరు కూడా ఈరోజు నామినేషన్ వేసేదానికి కడపకు కూడా పోవడం జరిగింది. ముఖ్యంగా తర్వాత ఈరోజు ఇక్కడ నామినేషన్ వేసేదానికి కూడా అధిష్టానం ఏమని ఆలోచిస్తుంది అంటే, ఏ సందర్భంలో అయినా కూడా ఇక్కడ పులివెందులలో ఈ ఉప ఎన్నిక వలన